ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది. అయితే కాసేపటి క్రితమే ఢిల్లీ పాళెం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అయితే ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చారు, ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ప్రధాని మోదీ చే ప్రైవేట్ విందులో పాల్గొనున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇక రేపు ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, భారత్ కి కొద్దిసేపటి క్రితమే పుతిన్ చేరుకోవడం జరిగింది. ఆయనకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఇండియాకు చేరుకున్నారు. రేపు ఉదయం ఆయన అధికారికంగా ఇటు భారత్ రష్యా మధ్యలో కొనసాగే సత్సంబంధాల పైన కూడా ఇరు దేశాల మధ్యలో చర్చ జరగబోతుంది. ఈ రోజు రాత్రికి ప్రధాని మోదీ ఆయనకు ఒక ప్రైవేటు విందు ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ఆయన రేపు ఉదయం 9:30 రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ హౌస్ కి చేరుకుంటారు. అక్కడే ఇరు దేశాల మధ్యలో కీలక జరుగుతాయి. ఆ తర్వాత రెండు దేశాల మధ్యలో ఇటు సంతకాలు ఒప్పందాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా అణుశక్తి, అదేవిధంగా సాంకేతికత, అదేవిధంగా ఇటు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కి సంబంధించిన అంశాలపైన ఇరు దేశాల మధ్యలో ప్రధానమైన ఒప్పందాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ సమర్థవంతంగా ఉపయోగించిన S-400 కి సంబంధించి అప్గ్రేడెడ్ వర్షన్ ఏదైతే రష్యా తయారు చేస్తుందో S-500 కి సంబంధించి భారత్ ను భాగస్వామి కావాల్సిందిగా కూడా రష్యా కోరనుంది. అదేవిధంగా భారత్ కూడా ఇటు ఎగుమతులకు దిగుమతులకు సంబంధించిన అంశాలు, ఆహార ఉత్పత్తులు, ఇతర అంశాలపైన కూడా రష్యాకు పూర్తి సహకారం కూడా అందించనుంది. అంటే గోపి, ఇప్పుడైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యారు పుతిన్. అయితే ప్రైవేట్ విందు ఎక్కడ ఏర్పాటు చేశారు? అంటే హైదరాబాద్ హౌస్ లో ఆయన ఈ రోజు సాయంత్రం ఆయనకు విందు ఇవ్వబోతున్నారు. అదే విధంగా ఆ తర్వాత ఆయన ఒక ఏదైతే రష్యా కాన్సులేట్ లో ఆయన ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఢిల్లీకి వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ ఆయన ఉండే ప్రాంతము, అదే విధంగా ఇటు ఇండియా గేటు, రాష్ట్రపతి నిలయం, ఆ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆయన వచ్చి వెళ్లేంత వరకు కూడా, అంటే రేపు రాత్రి 8 గంటలకు ఆయన తిరుగు ప్రయాణం అవుతారు. అప్పటి వరకు కూడా ఢిల్లీలో పలు ట్రాఫిక్ ఆంక్షలు, ఆ పలు రూట్లలో కూడా పూర్తిగా ఆ దారి మళ్లింపులు అయితే ఉండనున్నాయి. ఆయన ఇటు హైదరాబాద్ హౌస్ అయితే ఇండియా గేట్ వద్ద ఉండే హైదరాబాద్ హౌస్ నుంచి రాష్ట్రపతి నిలయం వరకు కూడా వెళ్తారు. కాబట్టి ఆ రూట్ కూడా పూర్తిగా మూసివేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఢిల్లీ ట్రాఫిక్ విభాగం కొన్ని కీలక సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఆయన వచ్చి వెళ్లేంత వరకు కూడా ఏదైతే ఆ రూట్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలనేది కూడా ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఆయనకు రేపు ఇటు భారత్, అదేవిధంగా రష్యాకు సంబంధించి రెండు దేశాల మధ్యలో జరగబోయే కీలక ఒప్పందాలపైన ఉదయం 9:30 నుంచి సాయంత్రం వరకు కూడా అనేక అంశాలపైన ఇరు దేశాల మధ్యలో కొంత చర్చ జరగనుంది. మొదట రాష్ట్రపతి నిలయంలో ఆయన ద్రౌపది ముర్మును కలుస్తారు. ఆ తర్వాత ఇండియా గేట్ వద్ద ఉన్న హైదరాబాద్ హౌస్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:30 ఇరు దేశాల మధ్యలో జరిగిన చర్చ పైన కూడా మీడియా సమావేశం ఉంటుంది. రెండు దేశాల సంబంధించిన ప్రతినిధులు దీనికి సంబంధించి రెండు దేశాల మధ్యలో జరిగిన ఒప్పందాల పైన కూడా ఒక మీడియా సమావేశంలో చెప్పబోతున్నారు. అదేవిధంగా ఇటు మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరు కూడా ఆ యొక్క ఒప్పందాలు జరిగే సమయంలో వాళ్ళు ఇద్దరు కూడా హైదరాబాద్ హౌస్ లోనే ఉంటారు. రేపు రాత్రి 8 గంటలకు ఆయన తిరిగి రష్యా వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రధాని మోదీ ఇచ్చే ప్రైవేట్ విందులో పాల్గొనున్నారు. ఇక రేపు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది. తర్వాత పలు ఒప్పందాలపైన కూడా సంతకాలు చేసే అవకాశం కనిపిస్తోంది.